నువ్వు చెప్పిందే నిజమైంది. మన మాధవ్ని అమృత తప్ప ఎవ్వరూ కాపాడలేకపోయారు. ఆ తల్లి నా ఆయుష్ కూడా పోసుకుని నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉండాలి. సో అమృత ఆస్ట్రేలియాలో ఉండి కథ నడిపించిందన్నమాట. నాయనా, కత్తి పట్టుకోగానే నాకేందే పౌరుషం తన్నుకొస్తా ఉండదే. యోయోయ్, పులి కడుపున పులి పుడతాది. నా బిడ్డ పులయ్యా. మెల్లగా మాట్లాడు. అడవి డిపార్ట్మెంట్ వాళ్ళు విన్నారంటే నన్ను మా అమ్మని తీసుకెళ్లి అడవిలో వదిలేస్తారా? ఇదిగో అమ్మే, నువ్వు పూజ కానీయమ్మా. సరే నాయనా. నేనెంత ఆలోచించినా ఇంతే. ఇంటిదాకా ఎలాగో వచ్చాను. యశ్వంత్ అర్చన్ని ప్రేమిస్తున్నాడన్న నిజం చెప్పేస్తాను. ఏందత్తా, ఏనే ఆగిపోయినావేంది? లోపలికి రా. అత్తా, నువ్వు ఒక్కదానివే వచ్చినావా? బా వేడుకుపోయిండాడు. ఏంది చెల్లెమ్మా, చెప్ప పెట్టుకుని ఎట్ట వచ్చేసినావు? ఏంది విషయము? అన్నయ్య, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. మాటల తర్వాత గాని ఇదిగో వదినా, ఆడికి పోయి ఆ కత్తికి దండం పెట్టుకొని రాపో. వదినా, కత్తికి దండమేంటి? అది మామూలు కత్తి కాదు వదినా, 99 పీకలు నరికిన కత్తి. దానికి చానా చరిత్రుండాది. దాని గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు గాని ఎల్లి మొక్కొని రాపో. అమ్మే, మీ అత్తగారిని తీసుకుపోయి దండం పెట్టించు. అట్నే నాయనా, దా అత్తా. ఎందుకు భయపడతా ఉండావు? అది మన వంశం కత్తి. నువ్వు రా అత్తా. ఏందత్త అట్ట చూస్తూ ఉండవు? బుజ్జిముండా, దానికొక పీక దొరికితే సెంచరీ అవుతుంది. పాపం, ఆ పీక ఎవరిదో ఏమో. నువ్వు దండం పెట్టుకో అత్తా.
ఇక పోదాం పదా. వదినా, నాకు అర్జెంట్ పనుంది. నెక్స్ట్ టైం కలుస్తాను. వదినా, మొన్న వినాయక చవితికి కూడా ఈటనే వచ్చినావు. ఏదో చెప్పాలనుకుని చెప్పకుండానే పోయినావు. ఏంది సంగతి? అబ్బే, ఏం లేదు వదినా. చెల్లమ్మ, సీమ వాళ్ళకి సూటిగా మాట్లాడితేనే నచ్చుతుంది. నువ్వేదో దాస్తా ఉండవని అర్థమవుతుండది. అదేం లేదన్నయ్యా. వదినా, నటించింది చాలు. ఏందో చెప్పు. అన్నయ్య, మీరు కోపండంటే మీకో విషయం చెప్తాను. దేని గురించి చెల్లమ్మ? సంయుక్త పెళ్లి గురించి. వదినా, ఏందది? మా యమ్మి పెళ్లి ముచ్చట ఏముంటాది? అల్లుడికి మా యమ్మి ఇష్టమేగా. ఏంది నీ నస? నస కాదొదినా, నిజం. యశ్వంత్ సంయుక్తని పెళ్లి చేసుకోనంటున్నాడు. పెళ్లి చేసుకోనంటున్నాడు. 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 వాడు అర్చన అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. 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 దయచేసి నా కొడుకుని వదిలేయండి. నాకున్నది వాడొక్కడే. అర్చన్ని లండన్లో ఉన్నప్పుడే గాఢంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి లేకుండా వాడు బ్రతకలేడు. దయచేసి నా కొడుకు ప్రేమని అర్థం చేసుకోండి ప్లీజ్. వదినా, వదినా,
యశ్వంత్, అత్తయ్య ఎక్కడికి వెళ్లారు? ఈ రోజుతో నా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అమ్మ సంయుక్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది శర్వాణి. అంటే అత్తయ్య వాళ్ళకి నిజం చెప్పడానికి సిద్ధపడిందా? సిద్ధపడింది కాబట్టే లాస్ట్ టైం చెప్పడానికి వెళ్ళి చెప్పలేకపోయింది. ఈ పాటికి వాళ్ళకి నిజం చెప్పేసే ఉంటుంది. ఏమయ్యోయ్, ఆ కత్తి నాకివ్వు. వద్దు, ఈ కత్తి 99 తల నరకనది. ఆ 100వ తల కూడా నా చేతిలోనే దిగుతుంది ఇయాల. యశ్వంత్, నీకేమైనా పిచ్చా? అత్తయ్య నొక్కదాన్ని రెడ్డప్పింటికి ఎందుకు పంపించావు? వాళ్ళసలే మంచివాళ్ళు కాదు, ముందు వెనక ఆలోచన లేని వాళ్ళు. శర్వాణి, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, మాట పట్టింపులున్నవాళ్ళు. మా అమ్మ ఇంతకాలం ఈ విషయాన్ని సాగదీసి ఇంతవరకు తీసుకొచ్చింది. ఈరోజు అటో ఇటో తేలిపోతుంది. అయినా ఈ విషయం ఈ రోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందే కదా. యశ్వంత్, ఎలాగైనా వాళ్ళకి నిజం తెలిస్తే చాలని నువ్వు ఆలోచిస్తున్నావు. నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అని నేను ఆలోచిస్తున్నాను. పైగా అత్తయ్యని ఒక్కదాన్నే పంపించావు. పాపం, అక్కడ వాళ్ళు అత్తయ్యతో ఎలా రియాక్ట్ అవుతున్నారో ఏమో. శర్వాణి, వాళ్ళు ఫ్యాక్షనిస్టులు కావచ్చు. వాళ్ళ ఫ్యాక్షనిజానికి నువ్వు భయపడొచ్చు, మా అమ్మ భయపడొచ్చు. కానీ యశ్వంత్ భయపడ్డు. నేను ప్రేమించేది, ఆరాధించేది సంయుక్తని కాదు, అర్చ్. ఏంటి అంకుల్, కత్తి పట్టుకొని వచ్చారు? అత్తయ్య ఎక్కడా? ఏ శర్వాణి, 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 శర్వాణి. 10 నిమిషాలు, 10 నిమిషాలు. ఇది మా సీమని మేమనుకుంటాం. సీమలో మా ఆయన కత్తి పట్టుకుని పోతా ఉంటే ఎదురొచ్చిన తలకాయలు ఒక్కటే మిగల్లా. పక్కబో, 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 పక్కబో. అంకుల్, అంకుల్, ఆంటీ, యశ్వంత్ మీ మేనల్లుడు. దయచేసి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకండి. ఏ పోలీస్ దానా, ఇది మా కుటుంబ విషయము. నువ్వు ఇందులో కలగ చేసుకుంటున్నావు. ఇవాళ 100వ తలకై నరకవలసిన ఈ కత్తి 101వ తల నరుకుతాది. రెడ్డప్ప, 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 రెడ్డప్ప. ఇంతసేపు మత్త తరపు వాళ్ళని సైలెంట్ గా ఉన్నాను. ఈ శర్వాణి ఇంటికి కత్తి పట్టుకొని వచ్చే ధైర్యం ఉన్నాడు ఇంతవరకు పుట్టలేదు. నిజంగా నీలో సీమ పౌరుషమే ఉండుంటే నన్ను దాటుకొని యశ్వంత్ దగ్గరికి వెళ్ళండి. శర్వాణి, వాళ్ళు మా అత్తామామయ్యలు. వాళ్ల మీద నువ్వు రివాల్వర్ పెట్టడం అంటే
ఆల్మోస్ట్ మా అమ్మ మీద రివాల్వర్ పెట్టినట్టే. యశ్వంత్, వాళ్ళు నిన్ను చంపడానికి కత్తి పట్టుకొని వచ్చారు. చంపని, ఇది మా కుటుంబ సమస్య. దయచేసి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు ప్లీజ్. నీకు నా మీద మా అమ్మ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి నువ్వు పోలీస్ ఆఫీసర్ అన్న విషయాన్ని మర్చిపోయి సైలెంట్గా ఉండు. లేదంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను వెతుక్కుంటూ వచ్చిన మా అమ్మ, అదే నీ మేనత్త మీద ఒట్టు. యశ్వంత్, అత్తయ్య కూడా మా కుటుంబంలో భాగమే. వాళ్ళు నిన్నేమైనా చేస్తారు యశ్వంత్. ఏమమ్మా శర్వణి, ఆపుతావా నీ పురాణం? ఈడు పుట్టక ముందే ఈడి నాయన, అదే మా అన్న, మా ఆయన మోసేతి నీళ్లు తాగి బతికినాడు. కాదని చెప్పమని వాణ్ణి. అత్తయ్య, మీకు నా ప్రాణాలే కావాలనుకుంటే తీసుకోండి. మా అమ్మ మీకు చెప్పాల్సిందంతా చెప్పే ఉంటుంది. నేను సంయుక్తని పెళ్లి చేసుకోలేను. నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఇది నిజం అత్తయ్య. ఏ అల్లుడు, అల్లుడు అల్లుడు అని అలుసిస్తా ఉంటే ఆషామాషిగా ఉండదా నీకు? నీ చేతులు నరికి ఆ చేతులతోనే మా అమ్మ మెళ్ళలో తాళి కట్టిస్తా. నీ తల నరికి కట్టిన తాళి తెంపించి మా అమ్మి నుదుటి పట్టు చెరిపిస్తా చెరిపిస్తా చెరిపిస్తా. అంతేగాని నిన్ను మాత్రం వదలను వదలను వదలను. సీమకి మా అమ్మి మెళ్ళలో తాళి పడిన తర్వాతే వెళ్దాం అనుకున్నా. ఇప్పుడు నీ తల నరుక్కొని సీమలో అడుగు పెడతా అడుగు పెడతా అడుగు పెడతా. జరుగు పక్కకి. నా తల నరికితేనే మీ సమస్య సాల్వ్ అవుతుందనుకుంటే మీరు నరుక్కోవడానికి నా తల సిద్ధంగా ఉంది మావయ్య. తీసుకెళ్ళండి యశ్వంత్, ప్లీజ్ శర్వాణి. నేను పోయిన మా అమ్మకు నువ్వున్నావు. మావయ్య, సీమలో మీ పౌరుషం నిలబడాలంటే మీకు నా తల కావాలన్నారుగా. నరుక్కోండి 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 నరుక్కోండి. ఏమయ్యోయ్ చూస్తా ఉండవే, నరుకు. ఇంతసేపు నీ మేనకోడలు శర్వాణికి చెప్పింది ఇప్పుడు నీకు చెప్పాలా? ఏమయ్యా, అల్లుడు మాట తప్పిండు, నరకాల్సిందే. ఎసై వదినా, నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మ సంయుక్త, నువ్వేనా చెప్పమ్మా, మీ భావనేం చేయొద్దని చెప్పమ్మా.
మోసం చేసినావు 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 చిన్నప్పుడు నా అన్న ప్రసన్న రోజు కూడా నేను నీ ఫోటోనే పట్టుకుని ఉండినానంట. నువ్వంటే నాకు ప్రాణం బావా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను బ్రతకలేను బావా. అలాంటిది నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తే నేను మా నాయన మా అమ్మే కాదు సీమ కూడా సహించదు. వద్దు బావా, ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు నీకొద్దు. నీ జీవితంలో నేను లేనప్పుడు నువ్వు కూడా ఈ భూమి మీద ఉండకూడదు. ఎత్తిన కత్తి దించడం మన వంశంలోనే లేదు. వేటు పడాల్సిందే. ఏసై శత్రువు నా కంటి ముందు నా కత్తి కింద ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించను. యశ్వంత్!